హైదరాబాద్ శివార్లోని మేడిపల్లిలో ప్రేమ వ్యవహారం 2 ప్రాణాలను బలి తీసుకుంది. నిన్న పూజ అనే 17 ఏళ్ల యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఇవాళ ఆమె మహేష్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్నగర్లోని ఓ ప్రైవేటు వెంచర్లో పెట్రోల్ పోసుకొని మహేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూజ మరణం తట్టుకోలేకే మహేష్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో 2 నెలల క్రితం ఇద్దరు పురుగుల మందు తాగారు. అయితే వారిని సకాలంలో హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పగా తాజాగా వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. మేడిపల్లిలోని దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామంలోని 4 నెలలుగా ఏదైతే ప్రేమించుకుంటున్న ప్రేమ జంట ఏదైతే ఆత్మహత్యగా అయితే పాల్పడ్డారో, ముఖ్యంగా పెద్దలు ఒప్పుకోకపోవడంతో కూడా ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇందులోని మహేష్ వచ్చేసి 20 సంవత్సరాలు అయితే ఉంటుంది. అయితే బాలిక వచ్చేసి 16 సంవత్సరాలు అయితే ఉంటుంది. విషయం తెలిసి ప్రేమ పెళ్లికి ఇటు పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో ఇటీవలే మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు అయితే పాల్పడ్డారు. అయితే అప్పుడు ఏదైతే వాళ్ళు సకాలంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలోనే ప్రాణాలతోనే ఈ ప్రేమ జంట అయితే బయటపడ్డారు. అయితే మొన్న సోమవారం రోజు బాలికకు ఏదైతే ఎవరైతే మహేష్ ఉన్నాడో అతను ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఏదైతే ఆమెను బెదిరించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనే మనస్తాపంతోనే మంగళవారం రోజు ఉరి వేసుకుని ఆత్మహత్య అయితే బాలిక అయితే చేసుకుని వెంటనే ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఈ రోజు ఉదయం పెట్రోల్ పోసుకొని మహేష్ కూడా ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అయితే ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా గతంలో ప్రేమించుకున్న సమయంలోనూ కూడా ఇటు పెద్దలు వీళ్ళ వివాహానికి అయితే ఒప్పుకోలేదు. అదే సమయంలోనే వీళ్ళిద్దరూ చనిపోవడానికి ఆత్మహత్య చేశారు. అయితే అప్పుడు సకాలంలోని ఇక్కడ ఉన్న స్థానికులు స్పందించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళగా వాళ్ళిద్దరు అయితే బతికారు. కానీ ఏదైతే 2 రోజుల క్రితం ఇటు మహేష్ ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోకపోతే తను చనిపోతానని బెదిరించిన నేపథ్యంలోని ఈ పాప కూడా మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ రోజు కూడా మహేష్ తన ఒంటిపై నిప్పంటించుకొని ఈ రోజు ఆత్మహత్యగా పాల్పడ్డాడు. ప్రస్తుతం వారిద్దరూ కూడా చనిపోయినట్లయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ కుమార్.